ఆ సీరియల్ కిల్లర్ మోటివ్ ఏంటో అర్థం కాదు. మీడియం కలర్లో ఉన్నవాడిని ఇలా నీచంగా నీకులా తయారు చేసావు కదరా. కిల్లర్ ఎవరి బాడీకి అయితే ఇంజెక్షన్ ఇస్తాడో వాడి బాడీ నల్లగా మాడిపోయినట్టు అయిపోద్ది. నైట్ షార్ట్స్లో సినిమాటోగ్రఫీ ఉంటుంది భయ్యా. అసలు అండర్ వాటర్ సీక్వెన్స్లో ఆ పిల్లడు ఆ తాబేలు అబ్బా 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 అసలా సస్పెన్స్ మీద సస్పెన్స్ క్యారీ అవుతూ ఒకటే టెన్షను. మాట్లాడితే స్విమ్మింగ్ పూల్లో దూకేస్తూ ఉంటాడు మన అరవింద్. ఈ క్లైమాక్స్కి కిల్లర్ ఎవరో రివీల్ చేసే ట్విస్ట్ అయితే బుర్ర పాడు అసలు. ఓరి నాయనో కిల్లర్ ఎవరో చెప్పండి రా బాబు, టెన్షన్తో పోయేలా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. నేనేం స్పాయిల్ చేయను. మార్గన్ సినిమా అయితే చూసి వచ్చాను భయ్య ఇప్పుడే. యాక్చువల్గా ఇది నిన్న రిలీజ్ అయింది, నిన్నే చూడాలి కానీ నిన్న కన్నప్ప చూశాను. ఈరోజు మార్గన్ అయితే చూశాను అనమాట. విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన మార్గన్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్. ఆ ట్రైలర్ చూశాక, ఆ ఫస్ట్ 6 minutes చూశాక నాకైతే ఎక్సైట్మెంట్ చాలా ఉంది. ఇంకా ఈరోజు అయితే సినిమా చూశాను మన విజయవాడ రవీంద్ర సినిమాస్ థియేటర్లో. ఆఫ్టర్నూన్ 2:30 షో అయితే చూశాను. నాకు ఎలా అనిపించింది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. యాక్టెడ్ బై విజయ్ ఆంటోనీ గారు, అజయ్ దిశాన్ గారు అండ్ డైరెక్టెడ్ బై లియో జాన్ పాల్ గారు. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే హీరో అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ముంబైలో ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగితే అది ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అయితే వస్తారనమాట. ఆయన ప్రీవియస్ కేసుల్లో కూడా ఒక సీరియల్ కిల్లర్ ఇలాగే మర్డర్ చేస్తాడు ఒకరిని. సో అందుకనే ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఆయనే వస్తాడు ఇక్కడికి. పర్సనల్గా అన్అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాడు. ఆ చేసే ప్రాసెస్లో అరవింద్ అనే అతన్ని పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను స్విమ్మింగ్ పూల్లో మంచి టాపర్ అనమాట. ఇంకా స్విమ్మింగ్ చేయడంలో ఇంకా ఆ స్విమ్మింగ్ చేసే అతనికి ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది అనమాట. ఎంతసేపు అయినా నీళ్ళలో అయితే ఉండగలడు. ఇంకా అతను ఫ్లాష్ బ్యాక్ గురించి వాటి గురించి చెప్తారనమాట. ఆ చెప్తూ వెళ్ళే కొద్దీ ఏం జరుగుతుంది ఇంకా తర్వాత విలన్లో ఇంజక్షన్లు ఇచ్చేస్తూ ఉంటారు. మనుషులు మాడిపోయినట్టు నల్లగా అయిపోతూ ఉంటారు. ఏంద్రా బాబు అని మనకి ఒక సస్పెన్స్ అయితే క్యారీ అవుతుందన్నమాట. అసలు ఇలా ఇంజక్షన్ ఇచ్చి నల్లగా మాడిపోయినట్టు చేసేసి చంపడంలో కిల్లర్ మోటివ్ ఏంటి, అసలు మన అరవింద్కి ఉన్న ఈ సూపర్ న్యాచురల్ పవర్తో ఈ కేసుకి ఎలా హెల్ప్ చేశాడు? అందరూ అనుమానించినట్టు కిల్లర్ అరవిందేనా లేక వేరే కిల్లర్ ఎవరైనా ఉన్నారా? అసలు కిల్లర్ని విజయ్ ఆంటోనీ అండ్ టీం ఎలా పట్టుకున్నారు? ఇవన్నీ తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద మీరు మార్గన్ మూవీ చూడాల్సిందే. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ ఆంటోనీ గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో కొంచెం ఆయనకి ఎలివేషన్స్ అంటే కొంచెం బాగా చూపించుంటే బాగుండేదని నా అభిప్రాయం అనమాట. అంటే అంత ఇదిగా అయితే లేదు. ఆయనకన్నా కూడా ఎక్కువ ఈ స్విమ్మింగ్ చేసే అతనికే ఎక్కువ స్కోప్ అయితే ఉంది విజయ్ ఆంటోనీ గారి కన్నా కూడా. అంటే ఎందుకంటే విజయ్ ఆంటోనీ గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే, ఎడిటర్ కూడా ఆయనే, ఆ తర్వాత ప్రొడ్యూసర్ కూడా ఆయనను అండ్ వాళ్ళ వైఫ్. సో ఇంకా అవి ఇవి రెండు క్యారీ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఆయన కొంచెం మేనేజ్ చేయడం ఇది వల్ల మరి ఏంటో తెలీదు. ఆయన ఇంకొంచెం ఎక్కువసేపు ఉండి కొంచెం ఏమైనా ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ కొంచెం ఆయనది కొంచెం డిఫరెంట్గా ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్. అంతకన్నా ముందు విజయ్ ఆంటోనీ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అది 2016 అనుకుంటా, బెచ్చగాడి సినిమా. ఆ సినిమాకి ఆయనకి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మనం బేసిక్గా ఏదైనా సినిమా చూస్తే ఆ సినిమా బాగుంది చూడండి అని చెప్పి చెప్పం. కానీ 2016లో మాత్రం బెచ్చగాడి సినిమా చూసి చాలామందికి ఆ సినిమా బాగుంది, వీళ్ళు చూడండి బెచ్చగాడు అని చెప్పి అసలు ఊపేసింది 2016లో. నాకు చాలా బాగా గుర్తు. ఇంకా తర్వాత ఆయన సినిమాలు, ప్రీవియస్ సినిమాలు మన ఆడియన్స్ అందరం వెళ్ళి చూసాము, నేను కూడా చూశాను. నకిలీ సినిమా చూసాను, డాక్టర్ సలీం. అబ్బా ఏం సినిమాలు రా బాబు ఇవి, అసలు బుర్రపాడు ట్విస్టులు ఉంటాయి, సూపర్ ఉంటాయి ఆయన పాత సినిమాలు. కానీ బెచ్చగాడి తర్వాత వచ్చిన బేతాళుడు కానీ లేకపోతే రోషగాడు ఇంకా వేరే చాలా సినిమాలు తీసిన పాపం ఆయనకైతే మొత్తం ఫ్లాప్స్ అయ్యాయన్నమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్లో ఇంకో రెండో అతని గురించి మాట్లాడుకోవాలి, అజయ్ దిశాన్. అదే ఈ స్విమ్మింగ్ పూల్ అరవింద్ క్యారెక్టర్ చేసింది ఈయనే అనమాట. బాబు ఈయన యాక్టింగ్ దండం, అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. అదరగొట్టేశారు నిజంగా. ఆ డిప్రెషన్లో వెళ్తున్నట్టు, ఆ పిల్స్ లేకపోతే బాబోయ్ నన్ను బతికించండి రా బాబు అనే సీన్స్ కానీ, ఆ స్విమ్మింగ్ పూల్లో దిగి ఉండటం, ఆ సీన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా చేశాడు.
అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన యాక్టింగ్. కొంచెం జీవి ప్రకాష్ గారిలాగా ఉన్నాడు ఆయన యాక్టింగ్ మాత్రం. మరి ఎప్పుడు నేనైతే తెలుగు సినిమాల్లో చూడలేదు ఆయన్ని, తమిళ సినిమాల్లోనే చేసినట్టున్నారు. నాకు తెలిసి ఆయన డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నట్టున్నారు, ఓన్ వాయిస్ లాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేశాడు ఆయన యాక్టింగ్, చాలా బాగా నచ్చింది. ఇంకా మిగతా క్యారెక్టర్ల గురించి మాట్లాడాలంటే ఉన్నారు, వాళ్ళ గురించి అయితే నేను రివీల్ చేయలేను. వాళ్ళు కూడా బాగా చేశారు, యాక్టింగ్ అయితే బాగా అనిపించింది. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు అయితే కరెక్ట్గా సెట్ అయ్యారు, చాలా బాగా అనిపించింది. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక మర్డర్ అయితే జరుగుతుంది, ఒక సస్పెన్స్గా అయితే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ మధ్యలో అరవింద్ అనే అతన్ని కలుస్తాడు హీరో. ఆ కలిసిన తర్వాత అరవింద్ అనే అతను తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అది చెప్పినప్పుడు అది వెంటనే ఎండ్ చేసి ఉంటే బాగుండేది. ఒక 15 to 20 minutes పెట్టారు, మళ్ళీ అతని లవర్ గురించి చెప్పి ఆ ఒక సాంగ్ పెట్టి ఇవంతా కొంచెం అంత అనవసరమైన ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే మనం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కదా, ఇలా సాంగ్స్ వచ్చినప్పుడు మనకి ఆ వెళ్ళే విధానం మనకి అంత నచ్చదు. సో అది అనవసరం అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా సస్పెన్స్ని అలా ఓకేగా క్యారీ చేస్తూ అలా ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ చేశారు. ఇంటర్మిషన్ ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, బిలో యావరేజ్గా ఉంది, పర్వాలేదు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ మాత్రం ఒకే ఒక్క సాంగ్ ఉంది క్లైమాక్స్లో, అది కూడా అయిపోయి మనకి టైటిల్ ఎండింగ్లో వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగా తీశారు జోసఫ్ గారు, లియో జోసఫ్ డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగా తీశారు. అసలు వెళ్ళని ఎవడరా బాబు, ఎవడని చెప్పి మనకు ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది, మనకి అర్థం కాదు, ఈడ అని చెప్పి You people are racist. ఎవర్రా బాబు అని చెప్పి మనకు ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ సస్పెన్స్ మాత్రం సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు దాన్ని అలాగే కంటిన్యూ చేసి క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళాడు డైరెక్టర్. దానికి మాత్రం హ్యాట్సప్ చెప్పొచ్చు లియో జోసఫ్ గారికి. చాలా అంటే చాలా బాగా తీశారు. మనం కనిపెట్టలేము వీళ్ళ ఎవర్రా బాబు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను నాతో పాటు కూర్చున్న ఫ్రెండ్ కూడా మేము గెస్ చేసాం, కానీ వాళ్ళైతే అవ్వలేదు. ఎవర్రా బాబు అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఇంజక్షన్స్ ఇవ్వడం, అది చెప్పే కదా కలర్ అలా బ్లాక్గా అవ్వడం, ఏంద్రా బాబు అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి సినిమా అయితే ఒక మెసేజ్తో అయితే ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిన తర్వాత ఓకే పర్వాలేదు, బాగానే చూసాం. 2 గంటల 15 నిమిషాలు ఏమో ఉంది సినిమా, 2 గంటల 12 నిమిషాలు ఉంది సినిమా. చాలు, ఇలాంటి సినిమాలకి మధ్యలో సాంగ్స్ పెట్టి అవి చెడగొట్టే కన్నా చిన్న సినిమా అయినా కానీ మంచిగా ఎండ్ చేశారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి. సినిమా పర్వాలేదు, బాగానే ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకనంటే ఫ్రెండ్స్, మీకు సస్పెన్స్ అయితే క్యారీ అవుతుంది, సస్పెన్స్ ఏం జరుగుతుంది క్యారీ అవుతుంది, కానీ మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడమే ఇందులో మైనస్ పాయింట్ అనమాట ఈ సినిమాలో. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ క్యారీ చేసుకుంటూ తీసుకెళ్లారు, కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇప్పుడు హిట్ సినిమానో లేకపోతే ఇప్పుడు అడివిశేష సినిమా మధ్యలో ఏదో ఒకటి స్టెప్ బై స్టెప్ ఏదో ఒకటి వస్తూ ఉండాలి మనకి. ఏదో ఒకటి అవును రాక్షసుడి సినిమా లాగా కానీ అలా ఏదైనా ఒక్కోటి రివీల్ అవుతూ వెళ్తూ ఉంటుంటే మనకు ఒక థ్రిల్లింగ్ అనేది, మనం థ్రిల్ ఫీల్ అవుతాం. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక తాబేల్ సీను లేకపోతే ఆ స్విమ్మింగ్ పూల్లో 1-2 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి తప్ప మిగతాదంతా నార్మల్గానే సస్పెన్స్ అనేది క్యారీ అవుతూ వెళ్ళింది తప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేదు. ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కూడా ఓకే అవునా అన్నట్టు ఫీలింగ్ అవుతుంది. మనం గెస్ట్ చేసిన వాళ్ళు అయితే ఉండరు, అది మాత్రం పక్కా గ్యారెంటీ అయితే ఇస్తారనమాట. ఆ సీరియల్ కిల్లర్ మోటివ్ ఏంటో అర్థం కాదు. యాక్చువల్గా నువ్వు అసలు చంపాల్సిన వాళ్ళు మెయిన్ ఒక 2 ఉంటారు, వాళ్ళని కదరా బాబు నువ్వు చంపాల్సింది. మిగతా ఇన్నోసెంట్ పీపుల్ ఎందుకు చంపుతున్నాడో అర్థం కాదు. అసలు మెయిన్ వాళ్ళని కదా చంపాల్సింది అని చెప్పని అయితే కొన్ని చోట్ల అనిపిస్తుంది మనకి. అలా ప్లస్ పాయింట్లు అయితే విజయ్ ఆంటోనీ గారి బీజిఎం అనే చెప్తాను. ఆయన ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ థ్రిల్ బీజిఎం ఇవ్వడంలో ఆయన మంచి ఎక్స్పర్ట్. అసలు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు బీజిఎం. అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగా నచ్చింది. ఆ వాటర్తో ఒక విఎఫ్ఎక్స్ ఏదో చేశారు, అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఆ బావిలో కూడా తాబేలు ఒక చిన్నపిల్లోడు బావిలో పడిపోవడం ఆ సీన్ ఒకటి ఉంటుంది, అది ఏఐ చేసినట్టు ఉన్నారు, భలే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా 2 సాంగ్స్ వచ్చాయి, ఆ 2 సాంగ్స్ లిరిక్స్ అయితే అర్థం కాలేదు, కానీ బీజిఎం పరంగా ఆ ట్యూన్ పరంగా అయితే బాగా నచ్చింది.
ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది అని అయితే చెప్పలేను. ఓకే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్తాను. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళా కాబట్టి నాకు వన్ టైం వాచబుల్లా ఉంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వెళ్ళి సినిమా చూసినట్టయితే వాళ్ళకైతే డెఫినెట్గా ఓకే నచ్చుతుంది. ఇలాంటి జానర్లో మనం ఏదైతే సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అదైతే ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం అయితే క్యారీ చేశారో అది మాత్రం చాలా బాగా నచ్చింది, ఆ సస్పెన్స్ క్యారీ చేసిన విధానం. సో సినిమా అయితే నాకైతే వన్ టైం వాచబుల్ అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వ్లాగ్ అయితే ఇది మార్కెట్ మూవీ రివ్యూ. నాకు అనిపించిన ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. నాకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్.